నమస్కారాలండి. ఈ భూమి గాని, భూ సంపద గాని, ఈ భూమిపై గల సర్వ హక్కులు గాని, దీనిపై పుట్టిన సమస్త జీవజాతికి ఖచ్చితంగా ఉంటుంది. అందున ఒకడైన మానవ జాతికి ఉండును. నిజానికి అవన్నీ కూడాను సమానంగానే పంచుకొని సమానంగానే జీవిస్తున్నాయి. మానవ జాతి విషయానికి వస్తే మానవులందరి సర్వ హక్కులు కూడాను నూటికి ఒక్కరికిద్దరికి అప్పగించారు. ఇది ఇచ్చిన వారి తప్పే. కారణం సంఘ జీవులమని, సంఘానికి అధిపతి ఉండాలని మనమే చేశాము. అందుకే ఇక వారు ఆ ఒక్కరిద్దరికే రాజులంటూ అధికారం అప్పగించారు. ఇక మిగతా వారంతా కూడాను చెప్పు చేతుల్లో బానిసల్లాగా వారు భూమిస్తే ఇల్లు కట్టుకోవడము, షాకిర్లు కూడా వారికి చేయడము, ఇక నీ సొమ్ములో పిరికెడు పెడితే వాడు గొప్పవాడని పొగుడతాము. ఇది ఇలా ఉండగా అసలు విషయం ఏమంటే, ఇక అట్టివాడికి విచిత్రమైన కట్టాలు వస్తే ఆ కథలు కూడాను ఆకలయ్యి కాదు, ఆపదొచ్చి కాదు. ఇక అట్టి కథలను కథలుగా, కావ్యాలుగా, గ్రంథాలుగా, పాటలుగా, పద్యాలుగా, శ్లోకాలుగా ఆ విధంగా వీరికి బోధిస్తుంటే ఇక అవి ఎన్నా పాడినా పుణ్యం వస్తుంది, మోక్షం వస్తుందని నమ్మిస్తే ఇక అదంతా కూడా చదువుకుంటూ పాడుకుంటూ నరాన్ని మీదించుకొని అవే ప్రార్థనలుగా, మంత్రాలుగా, మన బ్రతుకులకు మార్గాలుగా, అవే నాటకాలుగా, భాగవతాలుగా, సినిమాలుగా కూడాను ఇక అవే జపంగా, అవే బుర్రకథలు, హరికథలుగా విని అయ్యో మా దొరలకి ఇన్ని బాధలు వచ్చాయని కన్నీరు పెడుతూ ఇక ఈ విధానమే జన్మ పావనమని, మోక్షమని, స్వర్గమని, పుణ్యమని, మరు జన్మ ఉండదని ఈ విధంగా మానవాళి అధోగతితో కూడిన బానిస పాలయ్యారు. కానీ మనము కూడాను మానవ జాతిలోనే పుట్టామని, మనకు కూడాను కష్టాలు, నష్టాలు, బాధలు, అనారోగ్యాలు, ఆకలి ఉంటాయని, వీటిలో పొర్లుతూనే మనం బ్రతుకుతున్నామని, మన బ్రతుకు కూడాను జీవన పోరుంటుందని, దానికోసమే మనము సాగించాలి, గ్రహించాలని ఇట్టి విశేషణ అనేది వేలతనాడే మనను మరిపించారు. వారు ఉన్ననాడు వారి కథలే మనకు వినిపించారు. ఆ విధంగా బ్రతుకుతున్న మన జన్మల్ని మనం పట్టించుకోకుండా ఇక అలా బ్రతికిన వారి యొక్క కాలం తెల్లారిపోయిన వారి గురించి కూడా మనము కథల రూపంలోనూ, అలాగే వారి బొమ్మలు కూడా చేసుకొని వాటికి ఆరాధన చేస్తే మోక్షమని, స్వర్గము అని, మోక్షము అని ఇంతటి మోసంలో మనము ఇరుక్కుపోయాం. నిజానికి వారు ఉన్నప్పుడు చేశాము. ఇక వారి పైన కూడాను వారు మనకు చేయమని బలంతం పెట్టలేదు కదా. మనమే గాఢాజ్ఞానాంధకారంలో ఉండి వాడి పైన కూడాను వాడి బొమ్మలను పట్టుకొని విచిత్ర తతంగాలు పడుతున్నామంటే దీనిని బట్టి మన మానవ జాతి ఎంతటి గాఢాజ్ఞానాంధకారంలో ఉందో. నిజానికి నీ బ్రతుకులు కూడాను ఎండ వానాసాలి అనేది, కథలు, సొగలు, ఆకలి, ఆపద అనేది ఉన్నాయి కదా. కానీ నీ బ్రతుకును వదిలేసి ఎందుకు బానిసలా బ్రతుకుతున్నావు? నిజానికి నీ శరీర శక్తి అంతా వాడికి ధరపోసావు, నీ జ్ఞాన శక్తిని కూడా వాడికి ధరపోసావు. ఇక వాడు చనిపోయినా కూడాను వాడికే జన్మను వ్యర్థం చేసుకుంటున్నావు. నిజానికి భూసంపదలో నీ వాటా కూడా వాడికి అప్పగించావు కదా. నీ జన్మంతా వాడికి ఆ విధంగా ధరపోసావు కదా. పవిత్రమైన మానవ జన్మగా పుట్టిన నీవు వాడి కోసం వ్యర్థం కావడం ఏంటి? వ్యక్తిగత స్వేచ్ఛ అనేది తెలియకుండా బానిసలుగా మిగిలిపోవడం ఏమిటి? మన బ్రతుకులకు ఇటువంటి తతంగాలంటూ ఏమి లేవా? ఏమిటి మనలో గల గాఢాజ్ఞానాంధకారం? సమస్త జీవజాతుల్లో కొల్ల తెలివైన జాతి అంటే ఇదేనా? దీనిని బట్టి మన మూర్ఖులమా, జ్ఞానులమా? సకల చరాచర జీవజాతుల్లో కల తెలివిగా పుట్టినవో మానవుడా, ఇది తెలివి కాదు, అది ముక్తి అసలే కాదు. వ్యక్తిగత స్వేచ్ఛ నేర్చుకో, నీ బ్రతుకుకై నీవే బ్రతుకు. విశ్వరాశులు తెలుసుకోగలిగే జ్ఞానంతో పుట్టిన ఈ మానవులము, అలాగే విశ్వదాతను ఆరాధించవలసిన ఈ జ్ఞానమును మహా విలువైన ఈ మానవ జన్మగా గతంలో పుట్టలేదు, భవిష్యత్తులో పుట్టాము కనుక దీని విలువని తెలుసుకోవడం కానీ, దీనిని నీకే వినియోగించుకోవడం కానీ ఎందుకు దూరం అయ్యావు? ఇకనైనా ఈ పవిత్ర మానవ జన్మ విలువ తెలుసుకొని మతాలకు కానీ, మాయగాలకు కానీ బానిసలు కాకుండా మీదైన ఈ పవిత్ర మానవ జన్మను మీకే వినియోగించుకోండి. సర్వే జనా సుఖినో భవంతు.